రేపటితో యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి. జూన్ 2 నుంచి మంజూరు పత్రాల పంపిణీ. ఈనాడు హైదరాబాద్ రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 28తో ముగియనుంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన కమిటీలు ప్రాథమికంగా అర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. బుధవారం నాటికి జిల్లాల ఇన్ఛార్జి మంత్రుల ఆమోదంతో కలెక్టర్లు తుది జాబితాలను ఖరారు చేస్తారు. జూన్ 2 నుంచి లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయా సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 16 లక్షల మంది దరఖాస్తు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువ వికాసంలో 2025-26 ఏడాదికి 5 లక్షల మంది లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయడంతో పాటు 3 నెలల్లో విడతల వారీగా 6,000 కోట్లు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 16.22 లక్షల మంది దరఖాస్తు చేయగా యూనిట్ల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం నిబంధనల మేరకు ఒంటరి మహిళలు, అత్యంత పేదలు, దివ్యాంగులకు ప్రాధాన్యమిస్తూ ప్రాథమిక జాబితాలను కలెక్టర్లకు పంపించారు. వీటిపై కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీల పరిశీలన కొన్ని జిల్లాల్లో పూర్తవగా మరికొన్ని జిల్లాల్లో చివరి దశకు చేరుకుంది. తుది జాబితాలో చోటు దక్కిన వారికి అధికారులు మంజూరు పత్రాలు అందిస్తారు. లక్ష్యం చేరుకునేదెలా? కేటగిరీల వారీగా లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం ముందే లక్ష్యం నిర్ణయించింది. 50,000 గ్రాంటుతో కూడిన కేటగిరీ 1, 50,000 నుంచి లక్ష విలువైన యూనిట్ కలిగిన కేటగిరీ 2లో 2.8 లక్షల మందికి సహాయం చేయాలని భావిస్తే 1.32 లక్షల మందే దరఖాస్తు చేశారు. మరోవైపు కేటగిరీ 3, 4లలో లక్ష్యం తక్కువగా ఉంటే దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. కేటగిరీ 3లో 1.07 లక్షల మందికి యూనిట్లు మంజూరు చేయాలని భావిస్తే 2.49 లక్షల మంది, కేటగిరీలో 4లో 79,000 మందికి ఇవ్వాలనుకుంటే 12.41 లక్షల మంది దరఖాస్తు చేశారు. దీంతో వీరికి కేటగిరీ 1, 2లోకి మారేందుకు అవకాశమివ్వాలా, లేదంటే అదనపు నిధులు మంజూరు చేసి నిర్దేశిత లక్ష్యం చేరుకోవాలా అనే విషయాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.